2024 నుంచి 2025 మధ్యలో మన ఇండియాలో ఫుడ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఆ హోటల్లో టిఫిన్ బాగుంటుంది అని మన ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళేవాళ్ళం. మన అమ్మమ్మ చేసే వంటల్లాగా లేదా ఆ చెఫ్ కి ఉన్న టాలెంట్ చూసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. స్క్రీన్ మీద ఉండే నెంబర్స్, రేటింగ్స్, రివ్యూస్ వీటి మీదే అన్నీ నడుస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ లో లేదా స్విగ్గీ, జొమాటోలో 5 స్టార్ రేటింగ్ ఉంటే ఆ రెస్టారెంట్ కి మంచి క్రేజ్ వస్తుంది. అదే 2 స్టార్ రేటింగ్ వస్తే ఆ హోటల్ మూసివేయాల్సింది. కానీ ఈ ఆన్లైన్ ప్రపంచం వెనుక ఒక భయంకరమైన డార్క్ సైడ్ ఉంది. స్కామ్స్, బెదిరింపులు, అబద్ధపు రివ్యూస్, అబ్బో చాలా ఉన్నాయి. ఇలా మోసాలతో ఒక పెద్ద బిజినెస్ నడుస్తోంది. గత 2 ఏళ్లలో మన ఇండియాలో రెస్టారెంట్స్ కి ఒక కనిపించని శత్రువు తయారయ్యాడు. ఈ రోజు ఒక చిన్న హోటల్ కి 4.5 స్టార్ రేటింగ్ ఉంటుంది. కానీ రేపు పొద్దున్న చూస్తే సడన్ గా 50 మంది 1 స్టార్ రేటింగ్ రివ్యూ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఒక్క రోజులో రేటింగ్ పడిపోతుంది. సడన్ గా కస్టమర్స్ రావడం ఆగిపోతారు. అప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఒక అన్నోన్ నెంబర్ నుండి. మీ రెస్టారెంట్ కి మేము నెగిటివ్ రివ్యూస్ పెట్టాం, మాకు 10,000 ఇస్తే వీటిని తీసేస్తాం. ఇదేదో సినిమా కథ కాదు, ఇది ఇప్పుడు మన ఇండియాలో నిజంగా జరుగుతోంది. 2025లో ఇది ఒక పెద్ద మాఫియాలా మారింది. దీన్ని బట్టి మనం ఆన్లైన్ లో చూసే రేటింగ్స్ ని అసలు నమ్మలేము అని అర్థమవుతోంది. ఇప్పుడు మనం రివ్యూ బాంబింగ్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో రాజ్ అనే వ్యక్తికి ఒక చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. 15 ఇయర్స్ నుండి నడుస్తుంది. అందరికీ ఆ హోటల్ అంటే చాలా ఇష్టం. గూగుల్లో 4.7 స్టార్ రేటింగ్ ఉంది. కానీ 2024లో ఒక రోజు పొద్దున్నే రాజ్ షాక్ అయ్యాడు. రాత్రికి రాత్రే 50 మంది 1 స్టార్ రేటింగ్ రివ్యూ పెట్టారు. అన్ని ఫేక్ అకౌంట్స్. అతని రేటింగ్ 4.7 నుండి 3.8 కి పడిపోయింది. వెంటనే యాజ్ యూజువల్ గా వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, మేము 50 రివ్యూస్ పెట్టాం, మీరు మాకు 10,000 ఇస్తే ఆగిపోతాం, లేకపోతే రేపు ఇంకో 100 రివ్యూస్ పెడతాం. రాజ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. గూగుల్ కి కంప్లైంట్ చేస్తే ప్రాసెస్ కి చాలా డేస్ పడుతుంది. అప్పటికే రెస్టారెంట్ కి రావాల్సిన కస్టమర్స్ అందరూ ఆగిపోతారు. రాజ్ ఒక్కడే కాదు, ఇండియాలో వేల మంది ఓనర్స్ ఇలా దొంగ రివ్యూస్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ స్కామర్స్ చాలా ప్లాన్ గా చేస్తారు. టెక్స్ట్ ఏమీ రాయరు, జస్ట్ 1 స్టార్ రేటింగ్ ఇచ్చి వదిలేస్తారు. దీనివల్ల కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ వాటిని దొంగ రివ్యూస్ అని గుర్తించవు. ఈ స్కామర్స్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. మాకు బ్రతకడానికి వేరే దారి లేదు, అందుకే ఇది చేస్తున్నామని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. స్కామర్ నెలకి 50,000 నుండి 1,00,000 దాకా సంపాదిస్తున్నారు. గూగుల్, జొమాటో వాటిని రిమూవ్ చేసే లోపు ఆ రెస్టారెంట్ రెప్యుటేషన్ మొత్తం మట్టి కలిసిపోతుంది. సంవత్సరాలుగా కట్టుకున్న ఆ కోటని కొన్ని రివ్యూల మీద ఆధారపడి మనం నమ్ముతాం. సడన్ గా ఆ రివ్యూస్ చేంజ్ అయితే అందులో చాలా మంది నమ్మకు, రెస్టారెంట్ వైపే చూడడం. ఇలా ఉంది బయట పరిస్థితి. ఇప్పుడు ఇంకో విషయం, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇండియాలో ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ బిజినెస్ ఇప్పుడు కోట్ల రూపాయలతో నడుస్తోంది. కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పోస్ట్ కి 40,000 నుండి 2,00,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఇంత డబ్బు ఉన్నప్పుడు అక్కడ నిజాయితీ తగ్గిపోతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక రెస్టారెంట్ ఓనర్ ఇన్ఫ్లుయెన్సర్ ని పిలుస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి 30 మినిట్స్ గ్లామరస్ ఫొటోస్, వీడియోస్ తీస్తారు. ఇన్స్టాగ్రామ్ లో దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్, ఇలాంటి ఫుడ్ నేను ఎక్కడా చూడలేదు, ఇది చాలా సూపర్ గా ఉంది అని పోస్ట్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కి అక్కడ ఒక్క డిష్ రుచి కూడా తెలియదు. డబ్బు ముందే తీసుకుంటారు కాబట్టి ఫుడ్ బాగున్నా లేకపోయినా అదిరిపోయింది అని అబద్ధం చెప్తారు. ఒక ఓనర్ ఏమన్నాడో తెలుసా, నేను 40,000 పెట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పిలుస్తాను, ఆమె వచ్చి ఫొటోస్ మాత్రమే తీసింది, తిండి తినలేదు, కానీ రివ్యూస్ లో సూపర్ టేస్ట్ అని రాసింది. అది చూసి 200 మంది కస్టమర్స్ వచ్చారు. కానీ తిన్నాక వాళ్ళు ఫుడ్ బాలేదు అని గొడవ పడ్డారు. పైసా ఇస్తే 5 స్టార్ రేటింగ్ ఇచ్చే వెబ్సైట్లు కూడా వచ్చాయి. 5,000 ఇస్తే ఫేక్ రివ్యూస్ రాసి పడతారు. గవర్నమెంట్ రూల్స్ పెట్టినా కూడా ఎవరూ ఫాలో అవ్వట్లేదు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ #యాడ్ అని చాలా చిన్న అక్షరాలతో రాస్తారు, మనకు కనిపించవు అవి. కరప్షన్ ఇక్కడితో ఆగదు. రెస్టారెంట్స్ కూడా రేటింగ్స్ కొనుక్కుంటున్నాయి. ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయినప్పుడు జొమాటో లేదా గూగుల్లో రివ్యూ లేకపోతే ఎవరూ రారు. సెర్చ్ చేస్తే అది లాస్ట్ లో కనిపిస్తుంది. అందుకే ఓనర్స్ ఏం చేస్తున్నారంటే రివ్యూస్ ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నారు. అండ్ అలాగే మనం కూడా చూస్తాం, మన ఫ్రెండ్ ఎవరైనా పెడితే ఆటోమేటిక్ గా ఫస్ట్ తను చేసే పని ఏంటి, నా రెస్టారెంట్ కి రివ్యూ వస్తారా ప్లీజ్ అని. 500 ఇస్తే ఒక ఫేక్ అకౌంట్ నుండి గ్రేట్ ఫుడ్, ఎక్సలెంట్ సర్వీస్ అనే రివ్యూస్ ఇస్తారు. అలా ఒక 25,000 ఖర్చు చేసి 50 పాజిటివ్ రివ్యూస్ వచ్చేస్తాయి. వెంటనే ఆ రెస్టారెంట్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ 10 లోకి వస్తుంది. చిన్న హోటల్స్ కి లేదా కొత్త హోటల్స్ కి ఇలా చేయడం కరెక్ట్
కానీ అది కొంతవరకు. కానీ రియల్ కస్టమర్స్ అక్కడ వెళ్ళాక షాక్ అవుతున్నారు. రివ్యూస్ లో చెప్పినట్టు అక్కడ ఫుడ్ ఉండదు. దీనివల్ల ఇప్పుడు ఇండియాలో ఎవరు రివ్యూస్ ని నమ్మట్లేదు. కేవలం 12% మంది మాత్రమే జొమాటో రివ్యూస్ ని ఫుల్లీ ట్రస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అన్ని ఫేక్సే అని అనుకుంటున్నారు. అలా దొంగ రివ్యూస్ పెట్టించుకున్నప్పుడు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫుడ్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రెస్టారెంట్స్ కేవలం ఫొటోస్ కోసమే పుట్టాయి. నియాన్ లైట్స్, మంచి కలర్స్, కాస్ట్లీ లైటింగ్ ఇవన్నీ చూడడానికి సూపర్ గా ఉంటాయి. ముంబైలో ఒక ఆస్థెటిక్ కేఫ్ ఉంది. అక్కడ చెఫ్ వంట కంటే ఫుడ్ ఎలా కనిపిస్తుంది అనే విషయం మీద బాగా ఫోకస్ చేస్తారు జనాలు. రెయిన్బో బ్యాగిల్స్, గోల్డ్ పిజ్జా ఇవన్నీ ఫొటోస్ లో కేకలా ఉంటాయి, కానీ తింటే అసలు రుచి ఏ మాత్రం ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేస్తారు. జనాలు లైన్స్ లో నిలబడి వెళ్తారు, కానీ ఫైనల్ గా బాధపడతారు. దీనివల్ల ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. నిజంగా రుచిగా ఉండే చిన్న హోటళ్లు వెనుకపడిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్ కి కావాల్సిన షో ఆఫ్ ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చే డబ్బు లేదు. మనం ఫుడ్ ని తినట్లేదు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని నమ్ముతున్నాం. మరి గూగుల్, జొమాటో ఏం చేస్తున్నాయి? మేము ఫేక్ రివ్యూస్ తగ్గిస్తున్నాం అని చెప్తారు. కానీ నిజం ఏంటంటే ఈ సిస్టమ్ వల్ల వాళ్ళకు కూడా ప్రాఫిట్. ఎక్కువ రివ్యూస్, ఎక్కువ రేటింగ్స్ ఉంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఆర్డర్స్ ఎక్కువ వస్తే కంపెనీస్ కి కమిషన్ ఉంటుంది. స్కామర్స్ కూడా చాలా తెలివిగా మారారు. ఒక్క సర్వీస్ నుండి కాకుండా వేరే కంప్యూటర్స్ నుండి ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. గూగుల్ వాటిని గుర్తించే లోపు స్కామ్ అయిపోతుంది. కంపెనీస్ ఈ ప్రాబ్లం ని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఎవరు లాస్ అవుతున్నారు? మన స్మాల్ ఫ్యామిలీ రెస్టారెంట్స్. బెంగళూరులో ఒక ఫ్యామిలీ 20 years గా టిఫిన్ సెంటర్ నడిపారు. ప్యూర్ హోమ్ మేడ్ ఫుడ్. కానీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియదు. జొమాటోలో వాళ్ళ రేటింగ్ 3.8, కానీ పక్కనే ఒక క్లౌడ్ కిచెన్ అంటే ఓన్లీ డెలివరీ హోటల్ వచ్చింది. వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్ ని హీట్ చేసి అమ్ముతారు, కానీ రేటింగ్స్ కొనుక్కున్నారు. ఫైనల్ గా ఆ చిన్న టిఫిన్ సెంటర్ మూతపడిపోయింది. ఇంకా భయంకరమైన న్యూస్, 2026లో చెక్ చేస్తే ఇండియాలో 83% పన్నీర్ శాంపిల్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. అలాగే మనం తినే ఈ చికెన్, మటన్ అన్ని ఫుడ్ క్వాలిటీస్ చెక్స్ ని ఫెయిల్ అవుతున్నాయి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి 3 రోజులు వాడుతున్నారు. మనం ఎన్నోసార్లు చూస్తాం న్యూసెస్ లో, ఆ హోటల్ ఈ హోటల్లో తిని ఫుడ్ పాయిజన్ అయింది అని, కొంతమంది చనిపోయారని చూస్తూనే ఉంటున్నాం. హెల్త్ కి ఇది చాలా డేంజర్. కానీ ఆ హోటల్ కి జొమాటోలో 4.5 స్టార్ రేటింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు రేటింగ్ కొనుక్కున్నారు. ఈ సిస్టమ్ ని ఎలా మార్చాలి? ప్లాట్ఫామ్స్ లైక్ జొమాటో, స్విగ్గీ, గూగుల్ ఖచ్చితంగా వెరిఫైడ్ పర్చేస్ రివ్యూస్ మాత్రమే అలౌ చేయాలి. గవర్నమెంట్ ఏమో ఫేక్ రివ్యూస్ అమ్మే వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. కన్స్యూమర్స్ అంటే మనం అన్ని 5 స్టార్ ఉన్న హోటల్స్ ని నమ్మకూడదు. నెగిటివ్ రివ్యూస్ కూడా చూడండి. గ్రేట్ ఫుడ్ అనే చిన్నగా ఉన్న రివ్యూస్ ఫేక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 2026లో ఇండియా ఫుడ్ రెవల్యూషన్ ఒక పెద్ద చేంజ్ లో ఉంది. పెళ్లి లాంటి పవిత్రమైన తిండిని ఇప్పుడు మోసంగా మార్చేశారు. కానీ మనం అలర్ట్ గా ఉండాలి. రుచిగా ఉండే చెఫ్స్ ని సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్ రేటింగ్స్ చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 5 స్టార్స్ రేటింగ్ అబద్ధం కావచ్చు. మీ టేస్ట్ ని నమ్మండి, ఆన్లైన్ స్క్రీన్ ని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో నిజం అనేది చాలా అరుదు. నేను అలాగే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా మోసపోయారా లేదా మోసపోలేదా ఈ రేటింగ్స్ వల్ల అని కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే నా మిగతా వీడియోస్ కూడా చూడండి ఛానల్లో, చాలా బాగుంటాయి వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.